అమృత్ భారత్ పనులు కాజీపేట రైల్వే స్టేషన్లో చకచకా సాగుతున్నాయి. 24 కోట్ల 45 లక్షల వ్యయంతో అత్యాధునిక ప్రమాణాలతో అభివృద్ది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 రైల్వే స్టేషన్లను 2737 కోట్ల అంచనాలతో పునరాభివృద్ది చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 2737 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను సైతం ఈ జాబితాలో చేర్చారు. ఇప్పటి వరకు 40% పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలో రద్దీ దృష్ట్యా ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో చెర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కారు అమృత్ భారత్ స్టేషన్ పథకం తీసుకొచ్చింది. అందులో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన నిర్మించారు. 2 లిఫ్టులు, 2 ఎస్కలేటర్ల ఏర్పాటు తదితర పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను మరింత మెరుగుపరచడమే కాకుండా దివ్యాంగుల కోసం కొత్త టాయిలెట్ బ్లాక్లు నిర్మిస్తున్నారు. ఇంకా ప్రయాణికులు వేచి ఉండేందుకు సకల సదుపాయాలతో ఏసీ హాళ్లు నిర్మించనున్నారు. ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగడానికి స్టేషన్లో ప్రయాణికులకు అనుకూలమైన సంకేతాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే కాజీపేట జంక్షన్ ప్రయాణికులకు ఆహ్లాదకరంగా, సుందరంగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని స్థానికులు చెబుతున్నారు.